కృష్ణ పరమాత్మ నిండు పేరోలగంలో ఉన్నారు సభామంటపంలో. కూర్చుని ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయా పౌండ్రక వాసుదేవుడు మీకు రాయబారం పంపించాడు, పత్రిక చదవండి అన్నారు. ఆ పత్రిక చదివాడు. నేను ఎటువంటి అలంకారములను ధరిస్తుంటానో, నేను ఎలా శంఖ చక్ర గదా శార్ంగములను పట్టుకుంటానో అలా నువ్వు కూడా పట్టుకుంటున్నావని తెలిసింది. నేను ఎలా కౌస్తుభం పెట్టుకుంటానో అలా నువ్వు కూడా కౌస్తుభం పెట్టుకుంటున్నావని తెలిసింది. నేను ఎలా పీతాంబరం కట్టుకుంటున్నానో అలా నువ్వు పీతాంబరం కట్టుకుంటున్నావని తెలిసింది. నేను ఎలా తిలకం పెట్టుకుంటానో అలా నువ్వు తిలకం పెట్టుకుంటావని తెలిసింది. కానీ నాకు అర్థం కాందొక్కటే, నాకు వాసుదేవుడు అన్న పేరుంది, నీకు వాసుదేవుడు అన్న పేరుంది. దీనివల్ల ఇబ్బంది వస్తాను. కాబట్టి నీ అంతట నువ్వు మర్యాదగా ఈ చిహ్నములనన్నింటినీ విడిచిపెట్టేయాలి. వాసుదేవుడు అన్న పేరు వదిలిపెట్టేయాలి. నువ్వు వదిలిపెట్టావా సరే, లేదా యుద్ధానికి వచ్చి నీ శరీరాన్ని నేను మట్టు పెట్టవలసి ఉంటుంది. ఏది కావాలో అడుగు అని రాయబారం పంపాడు. ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి లోకంలో ఉండేటటువంటి పనులు. అది ఇంత నుండి అయిన ఎదిరితన్నెరిగిన చిన్నెలెల్ల విడిచి చేరి కొలిచి బ్రతుకుమనము కాక పంతంబులాడన ఎదురుమనము ఘోర కథనములను అని కబురు చేశాడు. తనంత తాను ఆ చిహ్నములనన్నింటినీ విడిచిపెట్టేసి నా దగ్గరికి వచ్చి నా పాదములను పట్టుకుని శరణాగతి చేసి బతికాడా, బతుకుతాడు. లేదా కృష్ణుణ్ణి నేను సంహరిస్తానన్నాను, యుద్ధరంగంలోకి వచ్చి కలుసుకోమన్నానని చెప్పు.